ప్రతిష్ఠితగా ఉన్న ఇయర్ 24-25 అందరికీ నమస్కారం. ఈరోజు మనం రోటరీ క్లబ్ వైబ్రెంట్‌గా ఉండాలంటే మనం ఏంటేంటి పాటించాలి? ప్రతి రోటరీ క్లబ్‌లో ఉన్న మెంబర్స్ కూడా ఎస్పెషల్లీ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ ఏ టీమ్ అయితే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ లైన్ 3-5 ఇయర్స్ వరకు ఎలా ఉండాలి రోటరీ క్లబ్ అన్నదాన్ని ఇమాజిన్ చేసుకోవాలి. ఏ విధంగా ఉంటే బాగుంటుంది? దానికి ఏం చేయాలంటే రోటరీ హెల్త్ చెకప్ అని ఉంటుంది. మనం ఎలాగైతే మన పర్సనల్ బాడీ యొక్క హెల్త్ మనం చెక్ చేసుకోవడానికి ఇయర్లీ మెయింటెనెన్స్ కోసం ఎలాగైతే మనం యాన్యువల్గా మనం చెక్ చేసుకుంటామో మాస్టర్ హెల్త్ చెకప్లో, అలాగే రోటరీ క్లబ్స్ కూడా హెల్త్ చెకప్ ఉన్నది. అది మీకు ఆ ఫామ్ నేను పంపిస్తాను ఈచ్ ప్రెసిడెంట్స్కి. ఆటోమేటిక్గా మీ క్లబ్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఫ్యూచర్లో రోటరీలో ఫ్యూచర్ నీడ్స్ గురించి మనం ఏ విధంగా మనం తీసుకెళ్ళగలుగుతాం అన్న దాని గురించి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం 3-5 ఇయర్స్ ఎలా ఉండాలనేది మనకి ఒక అవగాహన మనకి వస్తుందన్నమాట. సెకండ్, మన ఏ ప్రెసిడెంట్ అయినా సరే ఇన్కమింగ్ ప్రెసిడెంటు అలాగే అవుట్ గోయింగ్ ప్రెసిడెంటు ముగ్గురు కలిపి షార్ట్ టర్మ్ గోల్స్ అలాగే లాంగ్ టర్మ్ గోల్స్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటాం. అది లాంగ్ టర్మ్ గోల్స్ కూడా నిర్ణయించుకుంటే ఆ క్లబ్బు మన ముందే రోడ్ పాత్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చాలా వైబ్రెంట్గా మనకు ఉంటుంది. రెండోది క్లబ్ మీటింగ్స్. చాలా వరకు మన ట్రెడిషనల్గా ఏ క్లబ్స్ అయితే రొటీన్గా మూసలో పోసినట్టు క్లబ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రోటరీలో ఉన్న మెంబర్స్కి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో దాన్ని మనం రెగ్యులర్గా ట్రెడిషనల్ మీటింగ్ జరుపుతూ అప్పుడప్పుడు మనం ఆన్లైన్ మీటింగ్స్ జరపచ్చు. సెకండ్ ఏంటంటే మనకి హ్యాపీ అవర్స్ అని అంటారు. అంటే ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్గా హ్యాపీ అవర్స్ అంటే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఏదో ఒక రెస్టారెంట్లో కలుస్తారు, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఏ విధంగా ఎంజాయ్ చేసినా పర్వాలేదు. సో అది ఒక మీటింగ్ అలా చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా ఒక సర్వీస్ ప్రాజెక్ట్ ఉంటే ఆ సర్వీస్ ప్రాజెక్ట్ కూడా రోటరీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్ ప్రాజెక్ట్కి వెళ్ళి దాని గురించి ఒకసారి మళ్ళీ అందరూ మాట్లాడుకుంటే, సో అది ఒక రొటీన్ మనం బ్రేక్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ మనకి జనరేట్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే మనకి మెంబర్స్ని మన ఫ్యూచర్ లీడర్స్ మనం డెవలప్ చేయడానికి మన ప్రెసిడెంట్, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇంకా ప్రెసిడెంట్ నామినీ కూడా మనకు నిజంగా వచ్చి ఉంటే మీ అందరూ కలిపి కూర్చొని క్లబ్లో ఉన్న సీనియర్స్ అంతా కలిపి కూర్చొని మనం ఒక రోడ్ మ్యాప్ని మనం తయారు చేసుకోగలిగితే, అంటే కమిటీస్ వేసుకొని ఆ కమిటీస్లో ఈ ముగ్గురు కంపల్సరీగా ఉండేటట్టు ఏమవుతుందంటే లీడర్షిప్ని మనం స్మూత్గా ట్రాన్సిషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం స్టార్ట్ చేసినట్టు కాకుండా. ఇంకోటి ఏంటంటే మనం రిలేషన్షిప్ విత్ ఇన్ ది క్లబ్ మనం బిల్టప్ చేయడానికి, ఎస్పెషల్లీ రోటరీలో న్యూ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో ఆ న్యూ మెంబర్స్కి మన పాత సీనియర్స్ ఎవరైతే ఉంటారో ఒక మెంటర్గా మనం పెట్టి వాళ్ళు వచ్చి ప్రతి క్లబ్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో పాటు కూర్చోబెట్టి ఆ మెంటర్షిప్ ద్వారాను ప్రతి మెంబర్ కూడా ప్రతి మిగతా మెంబర్స్ అందరినీ కూడా మనం కలిసినట్టు చేస్తే, సో ఆటోమేటిక్గా మనకి ఆ క్లబ్లో న్యూ మెంబర్కి ఓరియంటేషన్తో పాటు ట్రైనింగ్తో పాటు ఎప్పుడైతే మెంటర్షిప్ అలాగే డిఫరెంట్ మెంబర్స్తో కలిసి కూర్చోవడం అనేది మనం ఎప్పుడు అలవాటు చేస్తామో రిలేషన్షిప్ మనకి బిల్డప్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం క్లబ్ని వైబ్రెంట్ క్లబ్గా మనం చేయడానికి అందరికీ 4 పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము. ఇది నెక్స్ట్ వీడియోలోనేమో ఇంకా అదర్ మనకి ఏదైతే ఐడియాస్ ఉంటాయో ఐడియాస్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.